2015 గ్రూప్ 2 నోటిఫికేషన్ పరీక్ష ఫలితాలను కొట్టేస్తూ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అప్పటి ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారిలో కొందరు తమ కొలువులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీ చేసింది. 1032 మందితో తుది జాబితాను 2019 డిసెంబర్లో ప్రకటించింది. వీరంతా 2020 జనవరిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ 2 ఉద్యోగులుగా చేరారు. అయితే సమాధాన పత్రాల్లో చెరిపివేసేందుకు అభ్యర్థులు వైట్నర్ వాడారని అప్పట్లో ఆరోపణలు వెలువెత్తాయి. పార్ట్ ఏలోని పరీక్షలో అభ్యర్థి వివరాలు సమాధాన పత్రం పార్ట్ బిలోని వివరాలతో సరిపోలేదు. దీంతో పార్ట్ ఏ, పార్ట్ బి వివరాలు భిన్నంగా ఉంటే వైట్నర్ వాడేందుకు అప్పట్లో టీజీపీఎస్సీ అధికారులు అనుమతించారు. ఇక్కడే అనేక పొరపాట్లు చిరికాయి. పార్ట్ బిలోనూ వైట్నర్ వాడినట్లు కొందరు కోర్టును ఆశ్రయించారు. అయితే వైట్నర్ వాడిన అందరి సమాధాన పత్రాలను పరిగణలోకి తీసుకుంటామని అప్పటి టీజీపీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ప్రకటించారు. తప్పు జరిగిందని తెలిసినా పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాల్సి ఉండగా తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఘంటా చక్రపాణి ప్రయత్నించారని అనేక మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. పార్ట్ బిలో వైట్నర్ వాడిన వారి సమాధాన పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాలని, వారిని అనర్హులుగా ప్రకటించాలని ఆదేశించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో 1032 మంది సమాధాన పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో పార్ట్ బి సమాధాన పత్రాల్లో వైట్నర్ వాడిన వారిని గుర్తిస్తారు. దాదాపు 300 మంది ఉద్యోగులపై దీని ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. హైకోర్టు తీర్పును అధ్యయనం చేస్తున్న టీజీపీఎస్సీ 2 రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.